తెలంగాణలో సినీ రంగానికి కొత్త ఊపిరి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక వైభవంగా. మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు, ఏపీకి ప్రత్యేక విజ్ఞప్తి. హైదరాబాద్ లో జరిగిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుక సినీ ప్రముఖుల సందడితో కలకలలాడింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఈవెంట్ లో స్టార్ హీరోలు, రాజకీయ ప్రముఖులు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినే నాగార్జున, అలాగే కమల్ హాసన్ వంటి ప్రముఖులు హాజరై వేడుకను మరింత వైభవంగా మార్చారు. ఈ వేదికపై మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా సంవత్సరాల తర్వాత సినీ అవార్డులను పునరుద్ధరించడం చాలా గొప్ప విషయం అన్నారు. సినిమా రంగం గురించి మాట్లాడుతూ, సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద బలం అని తెలిపారు. హైదరాబాద్ కు గ్లోబల్ సినిమా హబ్ గా మార్చే లక్ష్యానికి పరిశ్రమ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఇదే సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హైలైట్ గా నిలిచాయి. తెలంగాణ మోడల్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూడా సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించాలి, అక్కడ కూడా సినీ అవార్డులను తిరిగి ప్రారంభించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ సినీ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. ఇక అవార్డుల వివరాలకు వెళ్తే పలువురు ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. నాగ చైతన్య తండేల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ తరంగా కమల్ హాసన్ గారు, జయసుధ గారు, ఆర్ నారాయణమూర్తి గారు వంటి ప్రముఖులను ప్రత్యేక పురస్కారాలతో సత్కరించారు. ఈ వేడుకలో యాంకర్ సుమ, ప్రదీప్ తమ వ్యాఖ్యలతో ప్రేక్షకులను అలరించారు. అలాగే నిధి అగర్వాల్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ ఈవెంట్ ఘనంగా ముగిసింది. మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, చిరంజీవి చేసిన కీలక వ్యాఖ్యలు, ఏపీకి చేసిన విజ్ఞప్తి ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ను మరింత స్పెషల్ గా మార్చాయి. సినిమా కేవలం వినోదం కాదు, రాష్ట్ర అభివృద్ధికి ఒక శక్తి అంటూ అదే సందేశాన్ని స్పష్టంగా చేసిన గద్దర్ అవార్డ్స్ వేదికగా తెలిపారు.